ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రమ ఎదుర్కొంటున్నావా? ఒక నిందను ఎదుర్కొంటున్నావా? ఒక సవాలు నీ ముందుందా? నువ్వు ప్రార్థన చేస్తున్న ఏదో ఒక అంశం నీ జీవితంలో ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావా? లోకస్తులందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నారా, నిందిస్తున్నారా? నువ్వు కృంగిపోవద్దు. ఈ సమయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకో. దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. విశ్వాసంలో స్థిరపడడం నేర్చుకో. నీ వేళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు వెట్ట కలిగిన నువ్వు అది భయపడదట. ప్రతికూల వాతావరణం వచ్చిన ఆ చెట్టు చెక్కు చెదరదు. అంత మాత్రం కాకుండా అది దాని కాపు మానదు, ఫలిస్తూనే ఉంటుంది. దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితం. చింతపడదు, కాపు మానదనే మాట. క్రైస్తవ జీవితం చింతను జయించే జీవితం. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేని గురించి మీరు చింతపడకండి. చింతపడాలనుకుంటే ప్రతి విషయాన్ని బట్టి మనం చింతపడచ్చు. చిన్న చిన్న విషయాలు కూడా మనకి చింతను తీసుకొస్తాయి. కానీ జయించాలని నిర్ణయించుకో, చింతపడకూడదని నిర్ణయించుకో, దేవుడిని నడిపిస్తాడు. అలా ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో, దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావో, నీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు దేవుని వైపు నీ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు విజయ పదంలో నువ్వు కొనసాగుతావు. సదాశయ స్ఫూర్తితో దేవుడిని నడిపిస్తాడు. సమున్నతమైన లక్ష్యాలు నువ్వు సాధిస్తావు. దేవుడు ఏ స్థితిలో ఉండాలని ఆయన కోరుకున్నాడో, నీ పట్ల దేవునికి ఎలాంటి ఉత్తమమైన ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలను నెరవేర్చువాడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.